అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కేఎంఆర్ ముళ్ళపూడి. ఈరోజు మనం నందిగామ దగ్గర ఉన్న అంబారుపేటలోని కిడ్స్తో నడపబడుతున్నటువంటి ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్కి వచ్చాం. ఒకసారి లోపలికి వెళ్ళి ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇది మెయిన్ గేటు. ఈ లోపలికి వచ్చే ముందు షూస్ అన్ని తీసేయాలి. తర్వాత ఈ క్యాప్ ఒకటి పెట్టుకోవాలి మనకి. తర్వాత ఈ మాస్క్ ఒకటి ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలో ఇటువంటి కొన్ని రూల్స్ ఉంటాయి. ఇక్కడ మనకి వెంకట్ గారు అని చెప్పేసి మా ప్రొడక్షన్ మేనేజర్ గారు. సో వీరు క్వాలిఫైడ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్స్పర్ట్. సో ఈయన ఆధ్వర్యంలో ఇక్కడ అన్నీ కూడా ఈ ప్రొడక్షన్ అంతా జరుగుతుంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ ఏరియాకి వచ్చాం మనం. ఇది ఒక పెద్ద గొడవను చూస్తున్నారు కదా. ఈ మనకి మెటీరియల్ పెట్టుకోవడానికి వేరే ఒక ప్రత్యేకమైన ఫ్లోర్ ఏర్పాటు చేసాం. వెంకట్ గారు, ఇప్పుడు మనం ఇక్కడ ఎటువంటి ఐటమ్స్ మనం తయారు చేస్తున్నాం, తర్వాత ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నాం బ్రీఫ్గా చెప్పండి. షూర్ సార్. నేను వెంకట్, ప్రొడక్షన్ మేనేజర్, క్వాలిఫికేషన్ బీటెక్ ఫుడ్ టెక్నాలజీ. ఇక్కడ వచ్చేసరికి సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ November 27th స్టార్ట్ అయింది. 10 మందితో స్టార్ట్ చేసాము. ఈ రోజు ఒకళ్ళు ఆబ్సెంట్ ఉన్నారు, హెల్త్ బాగాలేక. 9 మంది ఉన్నారు. సో 9 మందికి ఉపాధి కల్పడం. మన ప్రొడక్ట్ వచ్చేసరికి పసుపు, కారము, ధనియాల పొడితో స్టార్ట్ చేసాం. మెల్లమెల్లగా మసాలాలు, సాంబార్ పొడి, పికిల్స్ స్లోగా స్టార్ట్ చేద్దామని ఈ 10 మందితో కాస్త 20-30 మంది అలా అవ్వాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసింది సార్ ఇది. అంటే ఈ 10 మందికి కూడా మనం ఉపాధి కల్పించడం అనేది మన ఈ యూనిట్ యొక్క లక్ష్యం. సో దీన్ని ఎంత ప్రొడక్షన్ మనం పెంచుకోగలిగితే వాళ్ళకి అంత లాభాలు ఉంటాయి. 2 షిఫ్ట్లు అవ్వచ్చు. ఒక 20 మంది కూడా రావచ్చు. 20-30 మంది మనకు ఇంకా ఎక్కువ మందికి ఉపాధి కల్పి. ఓకే, అంటే ఒక పక్క మనం ఈ ఉమెన్కి అంటే లేడీస్కి మనం ఉపాధి కల్పిస్తున్నాం. రెండోది దీనివల్ల కన్జ్యూమర్స్కి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయనేది కూడా ఒకసారి. షూర్ సార్. కన్జ్యూమర్కి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఒక యాక్సెస్ ఉంది సార్. ఏ కస్టమర్ ఎవరు కొన్నా కూడా మన కాడ సీసీ కెమెరాల ఆధ్వర్యంలోనే పని జరుగుతుంది. న్యాచురల్, ఏ కల్తీ లేకుండా మిరపకాయలు కానీ, పసుపు కొమ్ములు కానీ మనం కస్టమర్ దగ్గర నుంచి క్వాలిటీ వస్తుంది. కానీ ఇక్కడ మళ్ళీ సార్టింగ్, గ్రేడింగ్ మ్యాన్ పవర్ తో మొత్తం గ్రేడింగ్ చేసుకొని ఎక్స్ట్రీనియస్ మ్యాటర్ ఏదైనా స్టోన్స్ కానీ, దారాలు కానీ అన్ని తీసేసి న్యాచురల్ గా నీట్ గా అన్నట్టు ప్రతిదీ ఏదైనా కానీ మీరు చూసే ఉంటే ప్యాలెట్స్ ఉన్నాయి. ఏది కింద టచ్ అవ్వకుండా, ఫ్లోర్ కూడా ఫుడ్ గ్రేడ్ ఫ్లోర్ అన్ని ప్రతిదీ పైన పెట్టుకొని నీట్ గా చేస్తాం. పౌడర్ పల్వరైజ్ కానీ, సీవ్ కానీ మళ్ళీ మెష్ చేసి ఇక్కడ నీట్ గా ఉంటది. ఏ కస్టమర్ ఒకవేళ మనల్ని క్వశ్చన్ చేసినా, కస్టమర్ కంప్లైంట్ వచ్చినా మనకాడ వీడియోస్ ఉన్నాయి, ఇలా ఉన్నాయి. ఏ తప్పు కూడా జరగకుండా, కల్తీ అనేది మెయిన్, కల్తీ అనేది అసలు ఉండదు. సపోజ్ ఇప్పుడు ఎవరైనా ఫార్మర్స్ గ్రూప్స్ కానీ, కన్జ్యూమర్ గ్రూప్స్ కానీ ఎవరైనా వాళ్ళకి నచ్చిన రా మెటీరియల్ వాళ్ళు తెచ్చుకుని మనం ప్రాసెస్ చేసి ప్యాక్ చేసి వాళ్ళకి ఇమ్మంటే మనం ఇచ్చే ఏర్పాటు ఉంది. ఎస్ సార్, అది మెయిన్. అలా కూడా ఇస్తాం సార్. అలా ఇప్పుడు మినిమం క్వాంటిటీ అని మనకు ఉంటుంది. ఎందుకంటే యాజ్ పర్ ఇండస్ట్రీ లాగా మనం ఫీల్ అవుతున్నాం. చిన్నదైతే అలా కాదు. ఎవరైనా వచ్చి మినిమం క్వాంటిటీ 500 kg నుంచి వాళ్ళు ఎంత ఇచ్చినా మనకు ఓకే. వాళ్ళే రా మెటీరియల్, ప్యాకింగ్ మెటీరియల్ వాళ్ళకి ఎలా అంటే ఆ విధంగా మనం చేసి మసాలాలకు కానీ, రోస్టింగ్ కానీ, పల్లీలు మనం ఏ ప్రొడక్ట్ అని చేయొచ్చు. ఇక్కడ పికిల్స్ కానీ మనకాడ ఫెసిలిటీ అలా ఉంది. స్టోరేజ్ కానీ అంత కెపాసిటీ కూడా. పచ్చళ్ళకు కూడా ఏర్పాటు చేసింది. పచ్చళ్ళకు కూడా అంతా ఉన్నాయి. సో మీరు చూసే ఉంటారు యూటెన్సిల్స్ అని, గ్యాస్, స్టెయిన్లెస్ స్టీల్, SSC అని చెప్పి చాలా ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే మనకు ఫ్యూచర్ కోసం పికిల్స్ అన్ని వస్తాయి కదా అని ఆ ఉద్దేశంతో తెచ్చి పెట్టుకున్నాయి. ఎందుకంటే 2 రకాలు సార్. మన ఓన్ ప్రొడక్ట్ తీసుకెళ్లాలనేది రెండోది, వేరే వాళ్ళకి చేసి ఇవ్వడం కూడా ఆ ఇంటెన్షన్ తో వచ్చింది. సో ఇంకా మనం స్టార్ట్ చేసి నెల కూడా కాలేదు కాబట్టి, ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి దీన్ని బాగా డెవలప్ చేయొచ్చు. ఈ ప్రిమిసెస్ చూస్తుంటే విపరీతమైన చాలా స్కోప్ ఉన్నట్టు అర్థమవుతుంది. సో అందువలన ఇది సక్సెస్ అవ్వాలంటే మనం అందరం వ్యూవర్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఇంత చక్కని ఫెసిలిటీస్లో తయారైన ప్రొడక్ట్స్ మనం పర్చేజ్ చేయడం ద్వారా దీన్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఒక నో ప్రాఫిట్ ఆర్గనైజేషన్. కిడ్స్ అనేది ఏంటంటే కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ సంస్థని నో ప్రాఫిట్ బేస్ మీద స్టార్ట్ చేశారు. ఇదంతా కూడా ఈ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ మెంబర్స్ యొక్క సొంత డబ్బుతోటి, డొనేషన్స్ తోటి చేశారు. సో ఇక్కడ జరిగే ప్రతి యాక్టివిటీ కూడా 2 గోల్స్ తోటి చేస్తున్నాం. ఒకటి ఏంటంటే వీళ్ళందరికీ ఉపాధి కల్పించడం ఒక ఇదైతే, రెండోది ఏంటంటే కన్జ్యూమర్స్కి ఒక నాణ్యమైన అంటే ఎటువంటి కల్తీలు లేని ఈ ఐటమ్స్ అన్నీ కూడా అందించడం అనేది రెండో ధ్యేయం. సో ఈ ధ్యేయం నెరవేరాలంటే మీ సహకారం, కన్జ్యూమర్ సహకారం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందువలన మీ అందరి దగ్గర నుంచి అటువంటి కోఆపరేషన్ ఆశిస్తూ దీని మీద మరిన్ని వీడియోలు భవిష్యత్తులో చేస్తామని తెలియజేస్తూ ఐఎమ్ క్లోజింగ్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ నౌ. థ్యాంక్ యూ.